హాయ్ హలో వెరీ వెల్కమ్ టు J24 న్యూస్. తెలంగాణలో రాజకీయం చాలా హాట్ గా మారింది. గత 10 రోజుల నుంచి రాజకీయ పరిణామాలు అనేవి తెలంగాణ రాష్ట్రంలో మారుతూ వస్తున్నాయి. గతంలో చూసుకుంటే ఒక 4 రోజుల క్రితం కవిత పార్టీలో బోత్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు గారు జాయిన్ అవ్వడం, ఆ తర్వాత నిన్న చూసుకుంటే మనం బోడ జనార్దన్ మాజీ మంత్రి మరియు ఎమ్మెల్యే 4 టైమ్స్ ఎమ్మెల్యే అయిన తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా సార్ 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. సో అలాంటి వ్యక్తి నిన్న కవిత గారితో కలవడం, కల్వకుంట్ల కవిత గారితో కలవడం, సోషల్ మీడియాలో వీడియోస్ అండ్ ఫొటోస్ వైరల్ అవ్వడం, ఆ తర్వాత బోడ జనార్దన్ గారు త్వరలోనే టిఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేనలో జాయిన్ అవ్వబోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. సో ఈ వార్తల్లో నిజమెంత? నిజంగా బోడ జనార్దన్ గారు కవిత గారి పార్టీలో చేరబోతున్నారా, లేదా ఓన్లీ జస్ట్ ఒక కంగ్రాచులేట్ చేయడానికి కవిత గారిని కలిశారా అనేది జనార్దన్ గారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. గిలాన్ గారు బాగున్నారా? ఫైన్ సార్, ఫైన్. మీరు బాగున్నారా? ఫైన్, థ్యాంక్ యూ. సో నిన్న ముందుగా మీ G24 యాజమాన్యానికి, అభిమానులకు కూడా నా వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో నిన్న అఫీషియల్ అకౌంట్స్ ఆఫ్ కవిత, కల్వకుంట్ల కవిత గారు చూసుకోండి, కొన్ని సోషల్ మీడియాలో చూసుకుంటే మీరు కల్వకుంట్ల కవిత గారితో కలిసినట్టు ఫొటోస్ అండ్ వీడియోస్ చూసాము. అండ్ రాబోయే రోజుల్లో కల్వకుంట్ల కవిత గారు పెట్టిన కొత్త పార్టీలో చేరబోతున్నారనే సమాచారం ఉంది. నిజం ఎంత ఉంది సార్ దీంట్లో? నేను నిన్న మేడే సందర్భంగా, అదే విధంగా జాతీయ ఎలక్షన్ కమిషన్ టిఆర్ఎస్ పార్టీ అఫీషియల్ గా తెలంగాణ రక్షణ సమితిని అఫీషియల్ గా అనౌన్స్ చేసి ఆమెకు సర్టిఫికెట్ అందించిన సందర్భంలో పోయేసి కంగ్రాట్స్ చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో మేము మాట్లాడుకున్నాం. నన్ను కూడా వచ్చి పార్టీలో జాయిన్ అయ్యి పనిచేయమని చెప్పడం జరిగింది. నేను కూడా తప్పకుండా వచ్చి పనిచేస్తాను, మీతో కలిసి పనిచేస్తాను కూడా వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. ఓకే సార్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న టాక్ ఏమంటే కల్వకుంట్ల కవిత గారు తెలంగాణకి అమ్మ కాబోతున్నారు. తండ్రినే ఈ నెల 25వ తారీఖు రోజు ఆయన పార్టీ స్టార్ట్ చేసిన రోజు తన తండ్రినే తిట్టిన కవిత, కల్వకుంట్ల కవిత తెలంగాణకి అమ్మ ఎలా పోబోతుంది, తెలంగాణకి ఎలా రక్షించబోతుంది, తండ్రిని ఎలాంటి రెస్పెక్ట్ ఇయ్యాలో తెలియని కవిత తెలంగాణ ప్రజల్ని రక్షిస్తుందా అనే మాట వస్తుంది. దానికి మీ ఇప్పుడు ఇందులో 2 భాగాలు చేయాలి. ఒక భాగమేమో తండ్రిని ఎందుకు తిట్టింది అనేది ఒక భాగం. తండ్రిని ఎందుకు తిట్టింది అనేది ప్రజలు ఆలోచించుకోవాలి. కవిత ఎంత బాధపడి ఉంటుంది. ఒక తండ్రిని తిట్టేసి నాడు తండ్రి ఇంటర్కి వెళ్ళి ఎల్లగొడితే బయటకు వచ్చేసి ప్రజల కోసం నేను పనిచేస్తానని చెప్పి పార్టీ స్థాపించింది అంటే దాని వెనకాల ఎంత ఆమె బాధ ఉంది, ఆక్రోషం ఉంది ఆలోచించుకోవాలి. ఒక తండ్రిని కలవాలంటే ఫోన్ చేస్తే ఆమెకు ఇంటర్వ్యూ దొరకదు. మధ్యలో మీడియేటర్స్ ఉంటారు, వాళ్ళే ఫోన్ చేస్తారు. ఆ ఫోను, ఆ మెసేజ్ అనేది తండ్రికి చెప్పదు. ఆమె పోయి డైరెక్ట్ కలుద్దామంటే ఆమెకు ఇంటర్వ్యూ ఉండదు, తండ్రిని కలిసే పరిస్థితి లేదు. ఆమెను ఓడగొట్టిన వాళ్ళు, పార్లమెంట్ సీట్లో ఓడగొట్టిన వాళ్ళు తండ్రి పక్కన కూర్చొని రాజకీయం చేస్తూ ఉంటే ఆమె మనసు ఎంత బాధపడుతుందో ఆలోచించుకోవాల్సి ఉంది. ఇలాంటి అనేక సందర్భాలు ఉన్నాయి, ఆమె బాధపడిన సందర్భాలు ఉన్నాయి. అలాంటప్పుడు మనం మల్లెపూ అనే ఒక సినిమా చూడాలి. మల్లెపూ సినిమాలో శోభన్ బాబు, కృష్ణ ఉంటారు, ఇద్దరు ఉంటారు. సేమ్ స్టోరీ ఇక్కడ. మీడియేటర్స్ ఎంత మిస్గైడ్ చేస్తారు అనేది, తండ్రికి కొడుకు ఎంత మిస్గైడ్ చేస్తారో ఆ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, మల్లెపూ సినిమా చూస్తే ఈ స్టోరీ బయటకు వస్తుంది. కాబట్టి ఆమె అంతా పార్టీ నుంచి వెళ్ళిపోవాలని చెప్పి ఉద్దేశంతో ఇరిటేట్ చేశారు. అందుకే ఆమె ఎప్పుడప్పుడు చెప్తూ ఉంటుంది, ఇక్కడ తోడేళ్ళు ఉన్నాయి, నక్కలు ఉన్నాయి, గుంట నక్కలు ఉన్నాయి. ఈ గుంట నక్కలు బయటకు వెళ్తే పోతే మా నాన్న బాగుపడతాడు. మా నాన్నను బందిఖాన చేశారు అక్కడ ఫామ్ హౌస్ లో. ఆయన బయటకు వచ్చి పనిచేసలేని పరిస్థితి ఉంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను బయటకు వచ్చి ఈనాడు తెలంగాణ ప్రజల కోసం మా నాన్న చేయలేని పని నేను చేస్తానని చెప్పి పార్టీ స్థాపించి ఈనాడు ఇక్కడికి రావడం జరిగింది. అదే సందర్భంలో కొంతమంది సోషల్ మీడియాలో కానీ ఆమె తెలంగాణ తల్లి అని చెప్పి విమర్శిస్తూ ఉన్నారు. విమర్శించే వాళ్లకు ఆలోచించుకోవాలి. ఆమె తెలంగాణ తల్లిలాగా నాకు బలపరిచే వాళ్ళను, నన్ను ఆదరించే వాళ్ళను, నా మద్దతుదారులను చూసుకుంటానని చెప్పిందే తప్ప తెలంగాణ తల్లిలాగా ఆమె ఇప్పుడు మాట్లాడలేదు. కవితక్కలాగానే బయటకు వచ్చింది, కవితక్కలాగానే పనిచేస్తూ పోతుంది. వీళ్ళొచ్చి కొత్తగా ఒకటి ఆమె చెప్పింది ఏంది, మేము కడుపులో పెట్టుకొని తల్లి ఎట్లయితే బిడ్డలకు ఆకలి ఉంటుందో నేను ఆకలి తీరుస్తాను అని చెప్పిన మాట తీసుకొచ్చి మీ తెలంగాణ తల్లి అని చెప్పి టెస్ట్ చేసి మాట్లాడుతున్నారు. అలాంటి కుబుద్ధులకు చెప్పవలసిన అవసరం ఏం లేదు. వాళ్ళే ఎప్పుడో ఆలోచించుకుంటారు. కాబట్టి అలాంటి వాళ్లకు అలాంటి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన బోడా జనార్దన్ గారు 4 టైమ్స్ ఎమ్మెల్యే, ఆనాటి నుంచి ఈనాటి వరకు రాజకీయ చరిత్రని చూస్తున్నారు, ప్రస్తుత పొలిటికల్ సినారియోస్ చూస్తున్నారు.
ఇప్పుడు వస్తున్న సంకేతాల ప్రకారం రాబోయే రోజుల్లో కవిత గారి పార్టీలో మీరు చేరబోతున్నారనే గట్టి సమాచారం. సో ఎందుకు కవిత పార్టీ రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో సక్సెస్ అయ్యే సూచనలు ఉన్నాయా? నేను దాదాపుగా తెలుగుదేశం పార్టీలో అధికార పార్టీగా ఎన్టీ రామారావు గారితో నేను కేబినెట్ లో పనిచేశాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా అనేక రాజకీయ పార్టీలు చూస్తూ ఉన్నా. తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది అంటే దోపిడీ విధానం. ఓకే. ఏదైతే ఆంధ్ర ప్రాంతం వాళ్ళు వచ్చేసి మా నీళ్లు నిధులు నియామకాలు దోసుకుంటున్నారు, సపరేట్ తెలంగాణ అని చెప్పి పెద్ద ఉద్యమం వచ్చింది. సబ్బండ ప్రజలు వచ్చి ఉద్యమం చేశారు, తెలంగాణ సాధించుకున్నాం. సాధించుకున్న తెలంగాణలో 10 సంవత్సరాలు ఏం సాధించుకొని చూసుకున్నప్పుడు శూన్యం కనిపిస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్ర సమితి అప్పుడు కేసీఆర్ నాయకత్వంలో ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు చేసిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పార్టీగా వాళ్ళు వచ్చేసి మాకు ఓట్లు వేయండి, మేము పనిచేస్తాము, ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పాడు. దాదాపు 100 అబద్ధాలు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంది ఇప్పుడు, వీళ్ళు కూడా ఏం పని చేయడం లేదు. కాంగ్రెస్ పార్టీ అంటే దోపిడీ పార్టీగా ఉంది. ఎక్కడ చూసినా కానీ దోపిడీ. అంటే మీకు అనొచ్చు దోపిడీ ఎక్కడ ఉంది అని చెప్పి. శ్రమ దోపిడీ ఉంది, పేదవాడి శ్రమను బలవంతుడు దోసుకుంటూ ఉన్నాడు. ఉష్క దోపిడీ ఉంది, క్వారీ దోపిడీ ఉంది, భూమి దోపిడీ ఉంది. దోపిడీ లేని ప్రదేశం అంటూ లేదు. ప్రతి చోట దోపిడీ. ఈ దోపిడీని ఎక్కడో ఒకటి అరికట్టాలి. ఎలా అనేక రాష్ట్రాలు చూసుకున్నప్పుడు అవినీతి తగ్గాలని చెప్పి మనం అంటున్నాం, కానీ అవినీతి ఇంకా పోతూ ఉంటుంది. కుల వ్యవస్థ తగ్గాలనుకున్నప్పుడు కుల వ్యవస్థ ఇంకా పోతూ ఉంటుంది. అలాంటి పరిస్థితులు ఇదొక కొత్త రాజకీయ పార్టీ వచ్చింది, తెలంగాణ రక్షణ సేన. ఈ పార్టీ వచ్చింది, చూద్దాం. దీంతో కూడా ఒకసారి దీన్ని ప్రజలు తీసుకుపోయేసి గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా పటిష్టమైన యూత్ను తీసుకొచ్చేసి కొంత తెలంగాణ ప్రజల కోసం పనిచేపిస్తే ఈ దోపిడీ తగ్గుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ దోపిడీ వ్యవస్థ పోవాలనుకున్నప్పుడు కొత్త పార్టీలు తీసుకొచ్చి కొత్త పార్టీలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందులో కవితక్క లాంటి ఒక చదువుకున్న అమ్మాయి, సబ్జెక్ట్ ఉన్న అమ్మాయి, అన్ని భాషలు తెలుసు, కష్టపడే నేచర్ ఉంది, భయపడే నేచర్ లేదు. కాబట్టి అన్ని తెగింపులు ఉన్న ఆమె వచ్చి ఒక పార్టీ పెట్టినప్పుడు నాలాంటి వాళ్ళు పోయేసి అమ్మ మేము మీతో ఉన్నామని చెప్పి మద్దతు చేస్తే బాగుండని ఉద్దేశంతో ఆమెను కలిసి నేను మద్దతు ప్రకటించాను. ఆమెను గెలవడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. మద్దతే తెలుపుతున్నారా? పార్టీలో భాగం కాబోతున్నారు? పార్టీలో భాగం కాబోతుంది. పార్టీలో జాయిన్ అయిపోయేసి ఆమె గెలుపు కోసం ప్రయత్నం చేస్తాను. డిసైడ్ అయ్యారా ఏ డేట్ జాయిన్ అవ్వాలా? ఇంకా డిసైడ్ కాలే. ఇంకా నేను మేడే ఫస్ట్ నాడే కలిశాను. ఇంకా నా కాన్స్టిట్యూన్సీ పోలేదు, జిల్లాకు పోలేదు. అందరితో మాట్లాడేసి అక్కడ సెట్ బ్యాక్ తీసేసుకుని జాయిన్ అయిపోయి. ప్రస్తుత రాజకీయాల్లో కవిత లాంటి పార్టీ, ఇప్పుడు తీన్మార్ మల్లన్న కూడా ఒక పార్టీ పెట్టారు. ఇంకా రాబోయే రోజుల్లో చాలా పార్టీలు రాబోతున్నాయనే సమాచారాలు అయితే ఉన్నాయి. సో కవిత గారు సక్సెస్ అవ్వచ్చు సార్? సింపుల్ అండ్ షార్ట్ ఆన్సర్. ఎన్ని పార్టీలు వచ్చినా రేపు 4 పార్టీల మధ్యలో యుద్ధం ఉంటుంది. ఓకే. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, టీఆర్ఎస్, ఓకే, 4 పార్టీల మధ్య యుద్ధం ఉంటుంది. 4 పార్టీలలో టీఆర్ఎస్ ఎలా గెలిపించాలనే వ్యూహం మాకు ఉంది. ఓకే. మా వ్యూహాన్ని అవసరం ఉన్నప్పుడు చూపిస్తాం మీకు, ఎలా వ్యూహం తీసుకుపోయి దాన్ని గెలిపించుకోవాలని చెప్పేసి. దాని మీద స్ట్రాటజీ ప్లాన్ చేస్తున్నాం. తప్పకుండా మేము గవర్నమెంట్ లో ఉంటాం. గవర్నమెంట్ కవిత గారు ముఖ్యమంత్రి గారికి ప్రయత్నం చేస్తాం. సో ఇదేమైనా మీరు కంప్లీట్లీ డిసైడెడ్ టు జాయిన్ ఇన్ టిఆర్ఎస్ పార్టీ ఆఫ్ కవిత తెలంగాణ? కవిత సీఎం గారికి నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. ఓకే. మీకు ఎలాంటి బాధ్యతలు ఇచ్చినా కవిత గారు నెరవేరుస్తారా? 100% చేస్తాను. నాకున్న అనుభవం, రాజకీయ అనుభవం కానీ అన్ని అనుభవాలు నాకు ఉన్నాయి. అన్ని అనుభవాలు కూడా నేను ఆ పార్టీ గెలుపు కోసం చేస్తాను. సో యాజ్ ఎ సీనియర్ పొలిటికల్ నాయకుడు బోడా జనార్దన్ గారు అండ్ 4 times ఎమ్మెల్యే ఉన్న తర్వాత కూడా ఆ తర్వాత రెజ్యూమ్ మోడ్ లో ఉండి ఇప్పుడు మీరు మళ్ళీ బయటికి వచ్చి రాజకీయ పరంగా రెజ్యూమ్ మోడ్ లో, పదవి పరంగా అంటున్నారు, రాజకీయ పరంగా కాదు, రెజ్యూమ్ మోడ్ లో ఉండి సో బీఆర్ఎస్ రాబోయే రోజుల్లో ఎలాంటి స్థానంలో ఉండబోతుంది? బీఆర్ఎస్ మీకు ఒక విషయం చెప్తాను. తెలంగాణ ఉద్యమంలో నేను జైలుకు పోయాను. తెలంగాణ ఉద్యమం జైలుకు పోయాను. ఆ తర్వాత తెలంగాణ ఎలక్షన్ లో టీఆర్ఎస్ పార్టీకి ఓటేయమని చెప్పి అడిగా. నేను టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కాలేదు, కానీ టీఆర్ఎస్ పార్టీకి నల్ల వదిలకు 2 time ఎలక్షన్ నేను పనిచేసి గెలిపించిన. ఆ తర్వాత నేను రేవంత్ రెడ్డి గారు కలిసి ఒక 30 మందిని కలిసి తెలుగుదేశం నుంచి బయటకు వచ్చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాం. 12 సంవత్సరాలు నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన. రేవంత్ రెడ్డి గారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆయనతో ఉన్నాను, ఆయన పీసీ ప్రెసిడెంట్ ఆయనతో ఉన్నాను. ఆయన ముఖ్యమంత్రి కానీ అనేక విధంగా ప్రయత్నం చేసినాం. ముఖ్యమంత్రి అయ్యాడు, మా అవసరం లేదు ఆయనకు కదా. అందుకని 2 years నేను సైలెంట్ ఉన్నా. మొన్న ఎలక్షన్ నుంచి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కలిసి నేను 2 years సైలెంట్ ఉన్నాను. ఇప్పుడు ఒక కొత్త పార్టీ వచ్చినప్పుడు కొత్త పార్టీ కలిసి పనిచేద్దాం ఉద్దేశంతో పోతుంది. ఇప్పుడు కవిత గారితో కలిసిన తర్వాత మళ్ళా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి కాల్స్ అయినా వచ్చినాయి? నిన్న కూడా వచ్చినాయి ఫోన్స్ వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేశారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా చేశారు.
చేస్తారు, వాళ్ళకేంది ఇప్పుడు వాళ్ళు చెప్పేది నేను వింటాను. బీజేపీ పార్టీ వాళ్ళు కూడా నాతో మాట్లాడుతున్నారు ఓకే. కదా, అన్ని పార్టీలు నాతో మాట్లాడుతున్నాయి, మాట్లాడలేదని కాదు. నిన్న నుంచి అందరూ మాట్లాడారు, తొందరపడదు, నిర్ణయం తీసుకోవద్దు, వెయిట్ అండ్ సీ అని. ఓకే. కానీ ఒక్కసారి నేను కలిసి మాట ఇచ్చినాక వెనుక ఏం మనసుతో నాకు Decide లేదు. అయిపోయిన నాకు తర్వాత ఆ back మనసుతో నాది కాదు, బ్యాక్ స్టెప్ వేసి. బాగా స్టెప్ వేసే ఆలోచన నాకు లేదు. ఓకే. అట్లా సో చూసారు కదా, షార్ట్ డిస్కషన్ విత్ బోడా జనార్దన్ గారు, మాజీ ఎమ్మెల్యే మరియు మాజీ మంత్రి. సో ఎన్టీ రామారావు గారి పీరియడ్ లో లేబర్ మినిస్టర్ గా కూడా బోడా జనార్దన్ గారు చేసిన సుదీర్ఘ రాజకీయ అనుభవం. ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, ఎన్టీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను ఆయనతో సార్ ఎన్టీఆర్ గారి కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు, లేబర్ మినిస్టర్ గా ఉన్నారు. సో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన బోడా జనార్దన్ గారు. సో ఇలాంటి వ్యక్తి ఈ రోజు కల్వకుంట్ల కవిత గారు పెట్టిన తెలంగాణ రక్షణ సేన టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారంటే రాబోయే రోజుల్లో టిఆర్ఎస్ పార్టీ ఎలాంటి స్థానానికి వెళ్ళబోతుంది, ఏమేం జరగబోతుంది, ఎంత మంది తెలంగాణ రక్షణ సేనలో జాయిన్ అవ్వబోతున్నారు, బోడా జనార్దన్ గారు మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఎంతమంది ఇంకా మాజీలు రాబోతున్నారు? నాకైతే కొంతమంది ఫోన్లు టచ్ లో ఉన్నారు. ఓకే. వాళ్ళతో నేను 1 by 1 మీరు కూర్చున్నప్పుడు ఇంకో మనిషి నాకు ఫోన్ చేశాడు, అన్న ఎప్పుడు టైం ఉంటే చెప్పి నేను కలుస్తా అని. ఓకే. కాబట్టి ఖచ్చితంగా కొంతమంది ఎక్స్-ఎమ్మెల్యేస్ ఎక్స్-మినిస్టర్ అవ్వచ్చు. ఓకే. కానీ ఇంకా నేను ముఖాముఖి ఫోన్లలో మాట్లాడేటప్పుడు ముఖాముఖి ఎవరితో డిస్కస్ చేయలేదు. ఓకే. నేను జాయిన్ అయినాక అప్పుడు వాళ్ళతో నేను మాట్లాడతాను. ఓకే. సో చెప్తున్నారు చాలా మంది మాజీలు ఇంకా తెలంగాణ రక్షణ సేన టిఆర్ఎస్ లో జాయిన్ అవ్వబోతున్నారనే సమాచారం అయితే గట్టిగా ఉంది. బట్ ఏది ఏమైనా ఒకసారి డిసిషన్ తీసుకున్నాను, కల్వకుంట్ల కవిత గారితో కలిశాను, మాట ఇచ్చాను, రాబోయే రోజుల్లో జాయిన్ అవ్వబోతున్నాను, మంచి రోజు చూసి జాయిన్ అవుతున్నామను. కానీ చాలా మంది పొలిటికల్ పార్టీస్ నాకు కాల్ చేస్తున్నాయి, కానీ ఒక్కసారి డిసిషన్ తీసుకున్న తర్వాత బ్యాక్ స్టెప్ వేసేది లేదు. కవిత గారు ముఖ్యమంత్రి అవడానికి, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. కవిత గారికి ముఖ్యమంత్రి చేసే భరోసా, కవిత గారికి ముఖ్యమంత్రి చేయడానికి ఏదైనా నా వంతు నేను కృషి చేస్తాను అని బోడా జనార్దన్ గారు చెప్తున్నాను. సో రాబోయే రోజుల్లో తెలంగాణ రక్షణ సేనలో ఇంకేం జరగబోతుంది అనేది చూస్తూనే ఉందాం. చూస్తూనే ఉండండి J24 న్యూస్. థ్యాంక్ యూ.